అటు అసెంబ్లీలో తమ గలం వినిపించేందుకు సిద్ధమైంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రత్యేక సమావేశమయ్యారు. అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను ఎండగట్టేందుకు బీజేపీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే కృష్ణా జలాల వినియోగం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై తమ స్టాండ్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు వివరించారు రామచంద్రరావు. ఇక మరోవైపు ఈ సమావేశాలను నెల రోజుల పాటు నిర్వహించేలా బీఏసీ సమావేశంలో డిమాండ్ చేయాలని పార్టీ నేతలకు సూచించారు. హెల్త్ పాలసీపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చ పెట్టాలని బీజేపీ భావిస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ప్రజా దర్బార్ పై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు బీజేపీ సిద్ధమైంది. ప్రజా దర్బార్ తో ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఎన్ని సమస్యలను పరిష్కరించారో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయబోతున్నారు. ఇక సెటిల్మెంట్ కోసం పనికొచ్చే వాటిపైనే తప్ప ప్రజా సమస్యలపై చర్చించడం లేదంటూ ఇప్పటికే బీజేపీ ఆరోపిస్తుంది. ఫ్యూచర్ సిటీ, జీహెచ్ఎంసీలో విలీనం, 6 గ్యారంటీల అమలు అంశంపై కూడా అసెంబ్లీలో లేవనెత్తాలని నిర్ణయించింది. ఇక ఎక్కువగా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని బీజేపీ డిసైడ్ అయింది. ఇందుకోసం ఎక్కువ రోజుల సభ నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజయ్ అందిస్తారు. అజయ్, సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలకు ఏకకాలంలో ధీటుగా సమావేశం ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ రెండు కూడా కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా నదీ జలాలకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ ఇటీవల కేసీఆర్ మాట్లాడుతూ కూడా కేంద్రం లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి పెట్టినటువంటి శని, ఈ పార్టీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల వల్లనే ఇక్కడ కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అంటూ కూడా ఆయన ఆరోపణలు చేసినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్రం నుండి నిధులు రావట్లేదు అంటూ కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. వీటన్నిటిపైన కూడా బీజేపీ కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చినటువంటి హెల్త్ పాలసీని వ్యతిరేకించేందుకు సిద్ధమైంది. అదేవిధంగా జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనాన్ని కూడా పెద్ద ఎత్తున బీజేపీ వ్యతిరేకిస్తుంది. దీన్ని ఎంఐఎం కనుసన్నలోనే కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి విధానాలకు పాల్పడుతుంది. గతంలో బీఆర్ఎస్ కూడా ఇదే విధమైనటువంటి విధానాలకు పాల్పడింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఎంఐఎం కనుసన్నలోనే నడుస్తుందన్న ఆరోపణలు బీజేపీ చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అదేవిధంగా వీటితో పాటు పబ్లిక్ సంబంధించినటువంటి ప్రజా సమస్యలు, రైతు బంధుకు సంబంధించినటువంటి రైతుల సమస్యలు అయితేనేమి, మహిళా సమస్యలు, యువకులకు సంబంధించినటువంటి సమస్యలు, వీటిని అన్నింటినీ కూడా ప్రస్తావించేందుకు అసెంబ్లీ వేదికను చేసుకోబోతున్నారు. ఈరోజు జరిగేటువంటి బీఎస్సీ సమావేశంలో కూడా అసెంబ్లీ సమావేశాలను కనీసం 30 రోజుల పాటు నిర్వహించాలన్న డిమాండ్ లేవనెత్తామంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఏదైతే పార్లమెంటరీ ప్రొసీజర్స్ ప్రకారం అసెంబ్లీ సాగట్లేదు, ఒక సంవత్సర కాలంలో కనీసం 100 రోజుల పాటు అసెంబ్లీ జరగాల్సి ఉన్నప్పటికీ కూడా ఆ స్థాయిలో అసెంబ్లీ సమావేశాలను పెట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతుందంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇందుకోసం అంటే వర్షాకాల సమావేశం కేవలం ఒక్క రోజుతో ముగించడం జరిగింది. బడ్జెట్ సమావేశాలను కూడా కొంత అటు ఇటుగా 15 రోజులలో క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కనీసం శీతాకాల సమావేశాలన్నా పూర్తి స్థాయిలో చర్చకు పెట్టి ప్రజా సమస్యలను డిస్కస్ చేయాలన్న డిమాండ్ అయితే బీజేపీ తీసుకొస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. నిన్న బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోటి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు భేటీ అయి అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం, అదేవిధంగా లేవనెత్తాల్సిన అంశం పైన ఇటు ఎల్పీ లీడర్తో పాటు ఎమ్మెల్యేలకు అదేవిధంగా ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వీటన్నిటితో పాటు ముఖ్యంగా కృష్ణా జలాలు ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ 535 టీఎంసీలు రావాల్సినప్పటికీ 299 టీఎంసీలకే కేసీఆర్ సంతకం చేసి రావడం వల్ల తెలంగాణకు వచ్చినటువంటి నష్టం, ఇవన్నిటి కూడా అసెంబ్లీ వేదికగా లేవనెత్తేందుకు అయితే సిద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థాంక్యూ అజయ్.